ఆంధ్రప్రదేశ్లో నేను విన్నాను అభివృద్ధి బాటలు నడిపిస్తారని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పూర్తి కాబోతుంది. ఇంతవరకు కూడా అభివృద్ధి అనేటువంటిది ఎక్కడ కనిపించకపోవడం, సంక్షేమ ఫలాలు అందకపోవడము, దీంతో ఎంతోమంది అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. మీరు ఏ నియోజకవర్గం నుంచి వచ్చారు? మీ నియోజకవర్గం పేరు ఏంటంటే ప్రస్తుత పరిస్థితులు మీ నియోజకవర్గంలో ఎలా ఉన్నాయండి అభివృద్ధి బాటలు? దక్షిణ నియోజకవర్గం విశాఖ సౌత్. నేను స్టేట్ మైనార్టీ సెక్రటరీ. దక్షిణ నియోజకవర్గంలో చెప్పాలంటే అభివృద్ధి జీరో అండి. ఈ మహానుభావుడు ఈ 5 సంవత్సరాలు రాజధాని లేకుండా నడిపిన ఏకైక ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి. ఆయనకి నిజంగా చెప్పాలంటే దండం పెట్టుకోవాలండి. ప్రపంచంలో ఎక్కడైనా వెళ్ళండి, ఒక క్యాపిటల్ అనేది ఉంటుంది. క్యాపిటల్ దేనికి ఉంటుంది? అభివృద్ధి పనులు చేసుకోవడానికి. ఆ తర్వాత ఏదైనా ఎవరైనా బయట నుంచి పెట్టుబడులు వచ్చినా ఫస్ట్ ఎక్కడ చూస్తారు? రాజధానికి వచ్చి ఒప్పందాలు చేసుకొని, అవన్నీ రాజధాని ఉంటేనే ఒప్పందాలు ఉంటాయండి. బయట నుంచి కూడా చాలామంది పెట్టుబడులు రావడానికి. కానీ ఈ ప్రభుత్వంలో ఒక పైసా పెట్టుబడి లేకుండా ఖాళీ ఈ మన భోగిలో కాల్చినట్లు మనకు 5 సంవత్సరాలు అలాగా భోగి మంటలు అభివృద్ధి కార్యక్రమాలు అలాగా ఈ ముఖ్యమంత్రి గారు ఇస్తారండి. ఒక పెద్ద పెద్ద షాపింగ్ మాల్ రావాల్సిందండి. ప్రపంచంలో ప్రగతి చెందిన లూలు షాపింగ్ మాల్ అది తరలి మన తెలంగాణకి వెళ్ళిపోయిందండి. అక్కడ కనీసం 50,000 మందికి ఉపాధి కలిగేది. ఎంతో పెద్ద. తర్వాత కియా మోటార్స్ కూడా రావాల్సింది. కియా మోటార్స్ అనంతపురం వస్తే వాళ్ళు బెదిరించి పంపిస్తారు. అలాగే సౌత్లోనండి ఎక్కడ చూసినా అక్కడే గొంగిలి పడి ఉంది. ఒక స్కూల్ అంటున్నారు, ఏం చేశారంటే పైన పటారం లోన్లు అటారం. పైన బాగుంది, లోన చూస్తే బాత్రూమ్ బాగాలేవు, ఏవి బాగాలేవండి. అలాగే స్కూల్లో అంటున్నారు కాలేజెస్కి అన్ని దేనికైనా ఒక మార్కెట్ యార్డ్ కానీ ఏది బాగాలేదండి. దీని గురించి చెప్పుకోవాలంటే చాలా ఒకరోజు చాలదు, ఒక అరగంట చాలదండి. దయచేసి మీ నియోజకవర్గంలో ఎంపీ ఎవరు? ఎంపీ ఎప్పుడైనా పర్యటన చేసి మీకు ఏమైనా అక్కడ ఎంపీ నిధుల నుంచి నిజంగా చెప్పాలంటే నేను 89 నుంచి నేను పొలిటికల్లో ఉన్నాను. 90 సత్యనారాయణ ఎప్పుడు వార్డులో కాదండి, నియోజకవర్గంలో పర్యటన కూడా నేను చూడలేదు. ఇలా నిజంగా చెప్పాలంటే అండి నేను మా పార్టీ గురించి చెప్పడం లేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చేశారు, బీజేపీ హరిబాబు కూడా డెవలప్మెంట్ చేశారు, తర్వాత పూర్ణేందేశ్వరి కూడా కొంత చేశారు. అలాగే మన విఎస్ మూర్తి స్వర్గీయులైన ఆయన ఎంపీ అంటే ప్రతి నియోజకవర్గం ప్రతి వార్డులో పర్యటించి ప్రతి విషయాలు మమ్మల్ని దగ్గరుండి నడిపారు. మైనార్టీకి ఆయన ఉన్నప్పుడు పెద్దపీట వేసి షాదీఖానాకి నిధులు తెచ్చారండి. ఆ రోజుల్లో 20-30 లక్షలు ఒక 20 సంవత్సరాల క్రితం ఆయన ఎంపీ ఫండ్గా తెచ్చి మా అందరికీ పేదవారు చేసుకునే షాదీఖానాకి ఫండ్లు తెచ్చి మా మైనార్టీస్ గురించి ఒక స్కూల్స్ కానీ మంచి చేసి అక్కడ పాత క్వీన్ మేరీ స్కూల్ ఉండేదండి, దానికి అభివృద్ధి చేశారండి. ఆ తర్వాత హరిబాబు వచ్చిన తర్వాత హరిబాబు కూడా చేశారండి అభివృద్ధి. కానీ ఈయన అసలు ఎంపీ ఎవరో మాకే తెలియదండి. అలాంటిది సాధారణ ఓటర్లకి ఎలా తెలుస్తుందండి, సాధారణ వ్యక్తులకి ఎలా తెలుస్తుంది? ఈయనంత జీరో మనిషి నేను ఎక్కడ ఏ నియోజకవర్గంలో చూడలేదు. ఏ ఎంపీలో ఆంధ్రాలో కాదు, ఎక్కడ చిన్న ₹1 శాంక్షన్ చేశారని చెప్పమానండి. ఎక్కడైనా ₹1 నిధులు తెచ్చారని చెప్పండి. ఏది తేలేదండి. అసలు అలాంటి మనిషి ఇప్పుడు ఎమ్మెల్యే నిలబడి ఎమ్మెల్యే ఆయన వెలగపూడి రామకృష్ణ. ఆయనకు ఓడించాలంటే దేవుడు ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయి, చంద్రబాబు ఆశీర్వాదాలు ఉన్నాయి. మన వెలగపూడి రామకృష్ణ గారికి వాళ్ళు కాదు, అక్కడ వచ్చి సీఎం నిల్చున్న మా టీడీపీ కంచుకోట అండి తూర్పు. అన్ని చిన్న స్థాయి వాళ్ళకి పెళ్ళి పిలిచినా ఏదైనా కార్యక్రమం పిలిస్తే పలికే మనిషి వెలగపూడి రాంబాబు అండి. వెలగపూడి అలాంటి మనిషి దగ్గర ఈయన నిల్చుంటున్నాడు. కానీ కనుమరుగైపోతారండి. టీడీపీ అభివృద్ధికి టీడీపీ మైనార్టీకి ఆ టైంలో చంద్రబాబు మన మైనార్టీ కార్పొరేషన్ ఓపెన్ చేసి బీసీ లోన్ మైనార్టీ లోన్ 2 లక్షలు ఇచ్చి ఈ రోజులో
అనేక కార్పొరేషన్లు ఇప్పారండి. ఎందుకు? అక్కడ బల్ల లేదు, కూర్చోడానికి కుర్చీ లేదు, వాళ్ళకి నెలకు జీతం పడేస్తున్నారు. ₹1 నేను గుండె బాధగా నేను చెప్తున్నా, ఎంతోమందిని నేను లోన్లు ఇప్పించానండి. మా టీడీపీ హయాంలో చాలామంది లబ్ధి పొందారు, వ్యాపారంలో అభివృద్ధి చెందారు, బ్యాంక్ లోన్లు తీసుకొని వాళ్ళు అనేక రంగాల్లో బాగుపడిందండి. మన షాదీ తోఫాలో నేను స్వయంగా కళ్యాణ మండపంలో వెళ్ళి ₹50,000 నేను ఇస్తే వాళ్ళకి అన్నిట్లు ఈ రోజుల్లో అన్న తమ్ములో ₹10,000 ఇమ్మంటే ఎవరు? అలాంటిది పెద్దన్నగా మన నారా చంద్రబాబు నాయుడు గారు షాదీ తోఫా పెట్టి మా ప్రభుత్వంలో ఎంతోమంది మా చెల్లెలకి పసుపు కుంకానికి కదా తెలుగులో అంటారు, వెళ్ళి 50,000 ఇస్తే వాళ్ళ మొఖాల్లో ఆనందం వేరండి. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఎప్పుడైనా విన్నారండి? ఈ 5 సంవత్సరాల్లో మా వార్డులోనండి మా వార్డులో ఒక మనిషికి బ్రెయిన్ ట్యూమర్ వస్తే నెల రోజుల్లో ఆయనకి ఆపరేషన్ చేయాలంటే సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి 9,50,000 శాంక్షన్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో ఆయన కానీ ఇవ్వలేకపోతే, కానీ ప్రాణం తీయడం కూడా అల్లా దయవల్ల, కానీ కిందన మన అన్న ఉన్నాడు, అన్న వెంటనే శాంక్షన్ చేసి ఆయనకి కాపాడుకొని మొన్న ఆయన మక్కాకి వెళ్ళి పవిత్ర స్థలంలో ఆయన గురించి ప్రార్థించారని నాకు ఎంతో హ్యాపీగా ఫీల్ అయినా. ఆయన నారా చంద్రబాబు నాయుడు కుటుంబం వాళ్ళు ఇదే నా మైనార్టీ దువా అండి. ఐశ్వర్య ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆయన మళ్ళీ సీఎం అయ్యి మా మైనార్టీకి ఇంకా చాలా పెద్ద పీఠం వేస్తారు. ఇంకా పెద్ద పీఠం వేసి ఆయన మేము వదులుకోండి, ఎవరైనా వదులుకుంటాం, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మేము వదులుకోమండి. ఆయన కూడా మమ్మల్ని అలాగే ఆదరిస్తారు. అనేక అభివృద్ధి షాదీఖానాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కట్టారో చూసుకోండి, అన్నీ మూలపడిపోయాయి. మొన్న నేను చైర్మన్ ఉన్నప్పుడు 50 లక్షలు తెచ్చానండి. తెచ్చి ఇప్పుడేమో వీళ్ళేమో రంగులు వేసుకున్నారు. అది మా చంద్రబాబు ఇచ్చిన ఇదండి నిధిలో నుంచి. జనసేన తెలుగుదేశం అలియన్స్ అయ్యి ఎన్నికల్లో పోటీకి దిగింది కదా, ఎలా ఉండబోతుంది రానున్న ఎన్నికల్లో? చాలా చక్కగా ఉంటుందండి. ఎందుకంటే జనసేన యువకులతో నిండి ఉన్నారు. అలాగే మాకు క్యాడర్ ఉందండి. టీడీపీ చాలా పెద్ద క్యాడర్. ఈ క్యాడర్తో తట్టుకోవాలంటే ఎవరు వల్ల కాదు, అందులో దక్షిణంలో. ఆ తర్వాత మనకు జనసేనతో కలిశారంటే అది ఇంకా మనకు తిరగలేని విజయం అండి. పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరూ లేని మన బాబు గారికి జైల్లో తీసుకెళ్ళినప్పుడు ఆయన అండగా ఉండి నేనున్నాను అని చెప్పిన చాలండి. జనసేన మేము కలిపి బంపర్ మెజారిటీతో మేము గెలిపిస్తాం. వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో ఉంటారు. ఈ 2 కలయిక ఈ ఆంధ్రప్రదేశ్కి ఇదేనండి. ఇక నుంచి వైసీపీ మీరు రోజులు లెక్కెట్టుకొని దగ్గర పడింది.